హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? సో ఏరువాక పౌర్ణమి రోజు అయితే మా ఆవులను అయితే మొత్తం అంతా కూడా కడిగాము. సో ఇదంతా కూడా ఏంటంటే ఎద్దులు ఆవులను మంచిగా పూజించి మంచిగా ఒక సెలబ్రేషన్ లాగా చేస్తారనమాట. సో అది ఆ రోజు అనమాట ఇది. సో మంచిగా సెలబ్రేషన్ చేసేందుకు ఫస్ట్ మొత్తం అంతా కూడా కడిగేసి బొట్టులన్నీ కూడా పెడతారు. సో పూజలు చేస్తారు. సో ఘాటికి అంటే మన గడ్డి పెట్టే ఘాటి ఉంటుంది కదా, సో ఘాటికి అంతా కూడా పూజలు చేస్తారు. సో మేమంతా కడిగేసి అంతా పూజలు చేసి మంచిగా బొట్లు పెట్టిన తర్వాత ఆరాలని చెప్పి అవి కొంచెం గడ్డి మేయడానికి అయితే బయట కట్టేసాము. సో తర్వాత గుడిసెలో అందులో అంతా కూడా మొత్తం అంతా కూడా పూజ చేసాము. సో ఇలా ఆవులకి ఘాటికి అంతటికి కూడా మొత్తం అంతా పసుపు అంతా వేసి కూడా పూజ అయితే చేసాము. సో అంతా కూడా ఈ పండుగ అయితే బాగా జరుగుతుంది. ఇదంతా కూడా రైతుల పండుగ, మొత్తం ఆవులు ఎద్దులు పూజించే పండుగ. ఎందుకంటే రైతులకంతా కూడా పొలము, ఆ పొలాన్ని మొత్తం అంతా దుక్కి చేసి అంతా చేసే ఆవులు, దాని నుంచి వాటి నుంచి డబ్బులు, వాటి నుంచి ఎక్కువ ఆదాయం అనేది ఉంటుంది. కాబట్టి వాటిని పూజించడం అనేది ఈ పండుగ యొక్క ఆనవాయితీ. సో ఛానల్